అదేవిధంగా నవరత్నాలు ఏవైతున్నాయో హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి నవరత్నాలలో కూడా ఉద్యోగాల కల్పన 90% పైగా ఆంధ్రులకు చెందేటటువంటి విధంగా తెలంగాణ అమాయకత్వాన్ని వాడుకొని ఉద్యోగాలు పొందడమే కాకుండా ఆంధ్రాకు కోస్తా రాయలసీమ నుంచి విపరీతమైనటువంటి జనాలు తెలంగాణకు రావడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు రాజకీయ నాయకత్వము ఒక్కటై ఉన్నత కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా కేవలం వాళ్ళకు రావడమే కాకుండా అడిషనల్గా నిష్పత్తికి రూల్ విరుద్ధంగా 6,000 మంది ఉన్నత ఉద్యోగులను తెలంగాణకు తెచ్చుకోవడం అనేటటువంటిది వివాదాంశమైంది. ప్రైవేటు కర్మాగారాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకే పరిమితం కావడం కారణంగా పాల్వంచలో కూడా ఒక విద్యార్థికి అర్హత ఉన్నప్పటికీ కూడా అతనికి ఇవ్వలేదనేటటువంటి ఒక సంఘటన అనేటటువంటిది పెరిగి ఖమ్మం పాల్వంచలో కూడా విద్యార్థుల నిరాహార దీక్ష వరకు కారణమైంది.